వెల్కమ్ బ్యాక్ ఎక్స్-ఆర్మీ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రంగబాబు సారిపల్లి ఎక్స్-15 ఇంజర్ రెజిమెంట్. మన తెలుగు రెండు రాష్ట్రాల సైనికులు, మాజీ సైనికులు వాళ్ళు చేస్తున్న సమాజ సేవా కార్యక్రమాలను రాష్ట్ర నలుమూలలో వినిపించే ఏకైక యూట్యూబ్ ఛానల్ మన ఎక్స్-ఆర్మీ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మన ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికులు కార్పొరేషన్ గురించి ఒక చర్చ వేడివేడిగా సాగుతుంది. అది ఎందుకంటే మన కూటమి ఎలక్షన్ ముందు మాజీ సైనికులు నమ్మి రాష్ట్రంలో 8 నుంచి 10% ఓటింగ్ బలం ఉన్న మాజీ సైనికులు కూటమి మీద నమ్మకంతో మాజీ సైనికుల హక్కుల గురించి, పోరాటాల గురించి ఈ కూటమి న్యాయం చేస్తుందని నమ్మారు కాబట్టి బాధ్యతాబోధంగా ఓటు వేసి గెలిపించారు. అందు గురించి కూటమి ఈరోజు ప్రభుత్వం మనకు వచ్చింది. సో అదేవిధంగా నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో గాజువాకలో కలిసి ఉన్నప్పుడు మేము ప్రత్యేకంగా కలవడం అయితే జరిగింది. ఆ పాదయాత్రలో ఆయన ఒకే మాట చెప్పారు, ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడబడుతుందో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పరుస్తారో 100%గా మాజీ సైనికులు కార్పొరేషన్ ఇస్తాం. ఆయన చెప్పిన విధంగానే చాలా షార్ట్ టైంలో మాజీ సైనికుల కార్పొరేషన్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఇందు మూలంగా మన ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల తరపు నుంచి, సైనికుల తరపు నుంచి మన రాష్ట్ర ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మన సైనికుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనేక మాజీ సైనికులు ఈ కార్పొరేషన్ గురించి పోరాడారు. ఎవరైతే ఈ కార్పొరేషన్ గురించి ఎన్ని లెటర్స్ రాశారో, ఎంతమంది పోరాడారు, అలుపెరగిన పోరాట యోధులందరికీ మన ఎక్స్-ఆర్మీ వారి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజుకి మనము ఐక్యతతో మాజీ సైనికుల కార్పొరేషన్ అనేది సంపాదించుకున్నాం. అయితే ఈ మాజీ సైనికుల కార్పొరేషన్ వల్ల మాజీ సైనికులకు ఎటువంటి లాభాలు చేకూరుస్తాయి కొంతగా మనం వివరంగా పరిశీలించినట్లయితే ఈ కార్పొరేషన్ ఏర్పడడం వల్ల 100%గా మనము రాష్ట్రంలో ఒక రెసిగ్నేషన్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ కార్పొరేషన్ ఉంది కాబట్టి. సో ఈ కార్పొరేషన్ వల్ల తక్కువ ఇంట్రెస్ట్కి మనకు లోన్స్ అయితే దొరుకుతాయి. అదేవిధంగా అవుట్సోర్స్ జాబ్స్ విషయంలో ఎక్కువ ఉపాధి అయితే మాజీ సైనికులకు దొరుకుతుంది. సో ఈ మాజీ సైనికుల కార్పొరేషన్ వల్ల మనకు చాలా మటుకు లాభాలు చేకూరుస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేకమైన మాజీ సైనికులు నిరుద్యోగులే తిరుగుతున్నారు. సరైన ఉపాధి లేక రాష్ట్రంలో రిటైర్డ్ అయిన వారు చాలామంది ఉపాధి లేక సెక్యూర్ గార్డుల్లోనూ ఉన్న డీజర్ డ్యూటీస్లో ఉండిపోతున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ సంస్థలో పనిచేసే అవకాశం ఉంటుంది. అవుట్సోర్స్లోనే, అంటే ఎంప్లాయీస్ కింద కాదు, అవుట్సోర్స్ ద్వారా మన మాజీ సైనికుల కార్పొరేషన్ ద్వారా అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా మాజీ సైనికుల కార్పొరేషన్లో మనకు మన ప్రాంతాల్లో మన మీద ఎవరైనా సరే లీగల్ క్రిమినల్ కేసులు పెట్టినా కానీ, తర్వాత మన గురించి సివిలియన్స్ మనం దాడి చేసిన సైనికులు కుటుంబాలు వాళ్ళ భూమి విషయాలు, తగాదాల విషయాలు, ఏ విషయాల్లోనైనా మనకు పోరాటానికి మన కార్పొరేషన్ తరఫున నిలబడుతుంది. మన కార్పొరేషన్ మన తరఫున నిలబడుతుంది. అదేవిధంగా ఈ కార్పొరేషన్కి రాష్ట్రం నుంచి ఒక డైరెక్టర్ గారు ఉంటారు. అదేవిధంగా అది జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు కూడా ఎన్నుకోబడతారు. ఎన్నుకోబడిన తర్వాత వీళ్ళందరితో ప్రతి వారం కూడా కలెక్టర్తో మీటింగ్ అవుతుంది. కార్పొరేషన్లో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళు అక్కడ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది. ఈ విధమైన కార్పొరేషన్ వల్ల మనకి లాభం చేకూరుతుంది. అదేవిధంగా ఇప్పటికైతే మాజీ సైనికుల కార్పొరేషన్ వల్ల మనకి మంచి జరుగుతుంది అనుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మనకి మాజీ సైనికుల గురించి గుర్తించి, సైనికుల సేవలను గుర్తించి మనకు ఈ యొక్క కార్పొరేషన్ ఇచ్చింది అనుకుంటున్నాం. సో ఈ విధంగా మాజీ సైనికులు ఏ ప్రభుత్వం అయితే గమనించి వాళ్ళ యొక్క ఉన్నతి గురించి, వాళ్ళ గౌరవం గురించి పోరాడుతుందో, ఏ గవర్నమెంట్ గుర్తిస్తుందో 100%గా ఆ యొక్క గవర్నమెంట్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే సైనికులు, రైతులను 100% ఏ గవర్నమెంట్ గుర్తించాలి. వాళ్ళ సేవలను గుర్తించినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిలబడతాయి. సో అయితే మాజీ సైనికులారా మీరు గమనించండి, ఇప్పుడైతే మనకు కార్పొరేషన్ ఏర్పరచబడింది. సో ఈ కార్పొరేషన్కి ఎవరు డైరెక్టర్గా ఉంటారు, ఎవరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరు ఉంటారు, జిల్లా లెవెల్లో ఎవరు ఉంటారు, ఆటోమేటిక్గా ప్రభుత్వం అయితే వర్కౌట్ చేయడం అయితే జరిగింది. 100%గా డైరెక్టర్ని అయితే నిర్మించడం జరుగుతుంది. మండల స్థాయిలోను 100% టీడీపీ కూటమి గవర్నమెంట్లోని ఏర్పరచబడింది కాబట్టి 100%గా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే మాత్రం ఉంటారు. ఇది మాత్రం కంప్లీట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎన్నో కార్పొరేషన్లు ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్లో ఉన్నవారు మాత్రమే ఆ కార్పొరేషన్లో డైరెక్టర్లు చేస్తారు. ఇదంతా తెలిసిన విషయమే. ప్రభుత్వం ద్వారా ఎవరైతే ఏ పార్టీ అయితే, ఏ ప్రభుత్వం అయితే కార్పొరేషన్ ఏర్పడిందో ఆ ప్రభుత్వంలో పనిచేసిన మాజీ సైనికులు. సో అనేక మంది మాజీ సైనికులు మన పార్టీలో అయితే తిరుగుతున్నారు. సో టీడీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. సో వాళ్ళ సేవలను గుర్తించి ఆ ప్రభుత్వం వాళ్ళకి ఈ పదవులు అంటగడుతుంది. సో ఇచ్చిన పదవి ఏ మాజీ సైనికులకైనా ఇచ్చిన పదాన్ని ఫుల్ఫిల్ చేస్తారనుకుంటున్నాం. ఎందుకంటే మన కింద లెవెల్ నుంచి జరిగిన సమస్యలు, మాజీ సైనికులు పంచాయతీ నుంచి మండల స్థాయి, అలాగే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఏ సమస్యనైనా మన డైరెక్టర్ వారు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను మీరు దానికి క్లియర్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ప్రత్యేకంగా
మనకు ఎక్కువగా కార్పొరేషన్ వల్ల మనకు లాభాలు ఏం చేకూరుతుందంటే లో 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 కాస్ట్ ఇంట్రెస్ట్, అంటే తక్కువ రేటుగా ఇంట్రెస్ట్ మనకు వడ్డీలు అయితే ఇప్పుడు కార్పొరేట్ బ్యాంక్స్ అయితే ఎక్కువ మనకు వడ్డీలు వేస్తుంటే దానికి మనం ఈఎంఐలు కట్టుకోలేక లోన్స్ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు చాలా మనకి తక్కువ తక్కువ కాస్ట్లోకి మనకైతే గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మంచి లోన్స్ అయితే అవుతున్నాయి. దానివల్ల మాజీ సైనికులు ఎంతమంది మాజీ సైనికులు బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది కార్పొరేషన్ వల్ల. ప్రత్యేకంగా మనం ఈ వీడియో ద్వారా ఒకటే తెలియపరుస్తున్నాం, మన రాష్ట్రానికి మన మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పరుస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అనేకమైన మాజీ సైనికుల అసోసియేషన్లు కూడా మీరు ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేయండి, అభినందన సభలు ఏర్పాటు చేయండి. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక అభినందన సభ ఏర్పాటు చేసి మనకు ఇంతవరకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరచండి. అలాగే అదేవిధంగా మీరు గమనించండి, మండల స్థాయిలో ఎవరు ఉండాలి, జిల్లా స్థాయిలో ఎవరు ఉండాలి, రాష్ట్ర స్థాయిలో ఎవరు ఉండాలి, ఎవరైతే ఒక నీతిగా నిజాయితీగా అహర్నిశాలు మాజీ సైనికులు పోరాడుతున్న వారికి, వాళ్ళు కూటమిలో ఉన్నవారే, కూటమిలో అనేక మంది కూడా పోరాడుతున్నారు. సో అలాంటి వారికే నీతిగా నిజాయితీగా అహర్నిశలు ఎటువంటి దేనికి కూడా సైడ్ ట్రాక్స్ కాకుండా అహర్నిశాలు మాజీ సైనికుల హక్కుల కోసం పోరాడుతున్న వారందరికీ మంచి పదవులు ఇచ్చి వీళ్ళు ముందుకు తీసుకెళ్తారని నేను ప్రత్యేకంగా ఎక్స్ఆర్మీ వారి యూట్యూబ్ ఛానల్ నుంచి మరొకసారి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. షార్ట్ టైంలో మనకి మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పరిచినందుకు. ఎవరైతే మొట్టమొదటి ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన రాష్ట్ర సైనికుల గురించి అదేవిధంగా ఇంకా కార్పొరేషన్ గురించి ప్రతిరోజు వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది. కార్పొరేషన్ ఏర్పరచడం వల్ల ఎవరో డైరెక్టర్గా ఉంటారు, ఎవరో మండల స్థాయి నుంచి ఎవరు ఉంటారు, అదేవిధంగా జిల్లా స్థాయికి ఎవరు ఉంటున్నారు, ఎలా మన కార్పొరేషన్ ఏ విధంగా విధులు తీసుకొస్తున్నారు, ఎటువంటి విధులు వస్తున్నాయి, మాజీ సైనికులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఇవన్నిటి గురించి క్లుప్తంగా మనం తెలియపరచుకుందాం. సో చాలామందికి ఎక్స్ఆర్మీ వారి యూట్యూబ్ ఛానల్లో కొంతమందికి చాలామంది రాష్ట్రంలో తెలియపోవచ్చు. సో ఎవరైతే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ప్రత్యేకంగా ఇది ఎటువంటి కమర్షియల్ ఛానల్ కాదు, ఇది ఓన్లీ మాజీ సైనికులు వాళ్ళ యొక్క హెల్ప్ పాయింట్ గురించి, వాళ్ళ సమస్యల గురించి, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి అయితే చేస్తున్నాం. సో మీరు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం.